అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 'మద గజరాజు' మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. హీరో విశాల్, హీరోయిన్ వరలక్ష్మి, అంజలి, ఇంకా అనేక మనకి పరిచయం ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా ఈ సినిమాలో ఉంటారు. సో సోదరులారా, సోదరీమణులారా, ఒక మారుమూల గ్రామంలో, అంటే ఆదివాసీ గ్రామంలాగా ఉంటుంది. ఆ గ్రామంలో వాళ్ళ నాన్నగారు తనేమో నిరుద్యోగిలా ఉంటాడు. వాళ్ళ నాన్నగారు రిటైర్మెంట్‌కి చాలా దగ్గరలో ఉంటాడు. 1 ఇయర్ లోపు రిటైర్మెంట్, 1 ఆర్ 2 ఇయర్స్ లోపు రిటైర్మెంట్ దగ్గరలో ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంజలి వాళ్ళ నాన్నగారు రిలీజ్ చేస్తుంటే ఆ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే జైలు నుంచి రిలీజ్ అయ్యేస్తాడు. అతన్ని రక్షించడం కోసం హీరో వెళ్తాడు. హీరో నాన్నగారు విశాల్, హీరో నాన్నగారు రిటైర్డ్ అవుతారు. అది రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నాడంటే ఇదిగా ఉంటాడు కాబట్టి సినిమాటిక్‌గా చేజింగ్, యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. సో ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తే హీరోయిన్ అంజలి నాన్నగారు వాళ్ళు ఒక ఇల్లు తగలబెట్టడానికి వస్తే అగ్గిపెట్టె కాదు. తను సాగబోతూ ఉంటే అంజలి వాళ్ళ నాన్నగారు ఏందనంటే దివిటి వెలిగించడానికంటే అగ్గిపెట్టె నా దగ్గర ఉందని దివిటి కాలిస్తే వాళ్ళు ఇంటి మీద చేస్తారు. ఇంటి మీద కాగడానేస్తే ఇల్లు తగలబడిపోతే ఆ ఇంట్లో ఉన్నోళ్ళు 10 మంది చనిపోతారు. ఆ కేసులో అంజలి తండ్రి గారు అయినటువంటి ఆయనకి తెలియకుండా అందులో ఇరుక్కొని జైలుకి పోతారు. కానీ బాధిత కుటుంబం ఏదైతే ఉందో విలన్ గ్యాంగు హీరోయిన్ అంజలి తండ్రిని చంపడానికి ఫస్ట్ హాఫ్ అంతా చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ విధంగా సినిమా జరుగుతూ ఉంటుంది. అది రక్షించే పాత్రలో హీరో చేస్తాడు. ఇదంతా ఒక కథ అయితే ఒక గురువు గారు ఏదైతే ఉన్నారో హై స్కూల్ టైంలో ఆ గురువు గారు గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా ప్యూర్ పల్లెటూరు వాతావరణం. వెనక దాని మూవీకి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా తక్కువ ఖర్చుతో అయిపోయింది అనేది మనం చెప్పుకోవచ్చు. సో గురువు గారు ఉంటే ఒక నలుగురు మిత్రులు మనకి కనిపిస్తూ ఉంటారు స్క్రీన్ ఎడరగానే. వాళ్ళకి సంబంధించిన ఇంట్రడక్షన్. హీరోది ఒక రోలు నిరుద్యోగిగా, హీరోకి సంబంధించినటువంటి ముగ్గురు మిత్రులు, ఇంకొక 3 టైప్స్ ఆఫ్ ఒక అతను ఫార్మా ఆఫీసర్గా, ఇంకొక అతను ఇన్స్పెక్టర్గా, ఇంకొక ఇదిగా ఉంటుంటారు. సో అందుకోసం నలుగురు 4 పాత్రలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనేది సినిమా కథతో రిలేటెడ్ ఉంటుంది. అయితే గురువు గారు అయినటువంటి హీరో గురువు గారు వీళ్ళందరినీ తన కూతురు పెళ్లి చేయడానికి రమ్మంటాం. వాళ్ళు ఇక్కడ జరిగే అనేక సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. సో ఈ నలుగురు మిత్రులలో హీరోకి పెళ్లి కాదు, మిగతా వాళ్ళకి పెళ్ళి ప్రత్యేక రకమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. వాటిని ఒక ఫ్రెండ్కి సంబంధించి భార్యాభర్తలు ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ ఇస్తానంటే వాళ్ళు ఇక్కడికి వస్తే హీరో వాళ్ళని ఒక ప్రత్యేక సన్నివేశాలు తయారు చేసి వాళ్ళని కలపడం జరుగుతుంది. ఆర్య చాలా ఫేమస్ హీరో. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఒక బాలమిత్రుడు క్యారెక్టర్లో నటించి పెద్ద అయిన తర్వాత ఎలా ఉండేది కూడా స్క్రీన్ మీద చూపించాడు. ఒక మంచి క్యారెక్టర్ చూపించారు. దాని తర్వాత భార్య ఇంకొక మిత్రుడికి సంబంధించి భార్య బంగారం పోయిందని అంటే ఆ బంగారం దానికి సంబంధించి ఎవరు తీశారు అర్థం కాని పరిస్థితుల్లో హీరో తన మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ తీసి ఇవ్వటం, అదేవిధంగా ఫ్రెండ్స్ వాళ్ళకి చేతులకు ఉన్న భార్య గాజు ఒకటి, అదేవిధంగా బ్రాస్లెట్ తీసి చేయించమని ఇస్తారు. సో ఈ క్రమంలో బంగారం పోయిందని అన్నప్పుడు వాళ్ళు ఇచ్చింది రోలు గోల్డ్ అని తెలియటం. సో ఆ బంగారాన్ని తిరిగి హీరో మిత్రుడు మిగతా వాళ్ళకి చెప్తే అదే ఉంచి నీ భార్యకి చెయ్యి, నీ భార్య ఆనందమే, నీ కుటుంబ ఆనందం మాకు కూడా ఆనందమే అని చెప్పేసి, మీ కుటుంబ ఆనందమే మాకు ఆనందం కలిగిస్తుందని చెప్పేసి హీరో అనడం చాలా సెంటిమెంటల్గా ఉంటుంది. సో ఆ విధంగా సాగుతున్న క్రమంలో గురువు గారి వాళ్ళ బాల్యంలో చదువుకున్న గురువు గారి కూతురు ఆ ఇంట్లో తన బావ వరుస అయినటువంటి వాడిని అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. అతను సివిల్స్ రాసి వెయిటింగ్ చేస్తుంటారు రిజల్ట్స్ కోసం. సో ఈలోపుగా వేరే పెళ్లి కుదిరితే ఆ పెళ్లికి సంబంధించి వస్తారు. సో ఇది గమనించినటువంటి హీరో ఖచ్చితంగా గురువు గారిని కన్విన్స్ చేసి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో గురువు గారిని కిడ్నాప్ చేస్తే గురువుగారిని రక్షించే ప్రయత్నం చేసి గురువుగారి కూతురు నచ్చిన వాడితోని పెళ్లి చేస్తారు. అదొక కథ సుఖాంతం అవుతుంది. ఫ్రెండ్కి సంబంధించినటువంటి భార్యాభర్తల ఇదేదైతే ఉందో వాళ్ళని డివైడ్ అయ్యి విడాకులు పోయే వాళ్ళని కలిపి పంపిస్తారు. అదేవిధంగా మూడవదికి సంబంధించి మిత్రుడికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఇంకొక ఇద్దరు మిత్రులకు సంబంధించి నలుగురిలో ఒక భార్యాభర్తలు కలుపుతాడు. ఇంకా మిగిలిన ఇద్దరు మిత్రులకు సంబంధించి ఆ ప్రాంతంలో బాగా రాజకీయ నాయకుడు, అనేక వ్యాపారాలు కలిగి బ్లాక్ మార్కెటింగ్, అవినీతి, మాఫియా నడుపుతున్నటువంటి ఒక పెద్ద లీడరు ఎవరైతే ఉన్నారో అతను తన ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.
సో, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు అవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈళ్ళేదైతే ఉన్నారో ఒకవైపు రైతులు, ఇంకొక వైపు వినియోగదారులకి మధ్య ఈ హీరో ఫ్రెండు మొత్తం తీసుకొని కలెక్ట్ చేసి రేపు అమ్ముదామని ఈ నైట్‌కి నైటే గోడౌన్‌లో తగలబెట్టేస్తారు. దానికి నష్టపరిహారం హీరో ఎళ్లి విలన్ని అడుగుతాడు. విలన్ ఇవ్వనన్నప్పుడు తను ఆటోలో తను తను ఒక ఆటో డ్రైవర్ వస్తున్నటువంటి తను చాలా క్యారెక్టర్ ఆర్టిస్టు. చాలా కోట శ్రీనివాసరావులాగా తమిళ్‌లో సో, తెలుగులో గూడా మనకు కనిపిస్తా ఉంటారు. సో, ఈ క్రమంలో వాళ్ళు టీ తాగుతుంటే హీరోను, ఆటో డ్రైవరు గంజాయి ప్యాకెట్ అందులో పెట్టి అరెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో దాన్ని ఎందుకు జరిగింది ఏందని పరిశీలించినప్పుడు ఆ విధంగా వాళ్ళని జైల్లో పెడతారు. వాళ్ళని జైల్లో పెట్టినటువంటి సందర్భం చూస్తాం. అంటే పోలీస్ సెల్‌లో పెడతారు. జైలు కాదు, పోలీస్ సెల్‌లో పెడితే అక్కడికొస్తాడు విలన్. వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. రిలీజ్ అవుతూనే అయితే ఈ క్రమంలో హీరోకి శిక్ష పడకుండా నేను అప్రూవర్‌గా మారుతానని చెప్పి ఆటో డ్రైవర్ ఇదవుతాడు. సో, తన ఇద్దరు మిత్రులతోని పాటు నన్ను కూడా మూడో మిత్రులను కలుపుకో అంటే ఆటో డ్రైవర్లందరినీ పిలిచి పోలీస్ అతనికి మాట్లాడుకుంటూ వెళ్ళి టీ ఇప్పించి టెక్నికల్‌గా గ్రౌండ్ చేసి వాళ్ళందరినీ పెద్ద యుద్ధానికి పిలిచినట్టుగా ధర్నాకి పిలుస్తాడు. అక్కడ అజిటేషన్ చేపిచ్చి ఆటో డ్రైవర్‌ని రిలీజ్ చేపిస్తాడు. అదేవిధంగా హిలన్‌కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ హిలను ప్రధానంగా మా పెద్ద పెద్ద ఫార్మా దగ్గర నుంచి అనేక రకాల వ్యాపారాలు, అదేవిధంగా రాజకీయం, డబ్బు, బ్లాక్ మనీ అన్నీ ఉంటుంటాయి. టీవీ ఛానల్స్ పేరుతోని రాష్ట్రంలో దందా నడుపుతున్న క్రమంలో దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా ఆద్యంతం మనకి కనిపిస్తూ ఉంటుంటది. సో, ఆ విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి నేను 5కి 3.5-4 మార్కులు ఇస్తున్నాను. 4 అనుకోండి. సో, వీలుంటే ఈ సినిమా తప్పక చూడండి. పాటలు, ఫైట్‌లు, డాన్సులు బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. పాటలు మంచి మామూలు టైంలో వినడానికి బాగున్నాయి. విశాల్ ఈ సినిమాని సాధ్యమైనంత మటుకు హైప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇందులో ప్రధానంగా విశాల్ మనకి ప్రీ రిలీజ్ ఆడియోలో చేతులు ఇట్లా షవర్ అవుతూ, బాడీ ఇట్లా వణుకుతూ ఇదయ్యాడు. సో, చాలా బాధ అనిపించింది ఆ వీడియోస్ చూసినప్పుడు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ సినిమా 12 ఏళ్ల క్రితం ప్రారంభించి మరి ఇప్పటిదాకా రిలీజ్ కాల కొన్ని అనివార్య కారణాల వల్ల. అయినా కూడా ఈ సినిమాని పూర్తి చేసే ప్రయత్నం చేశారు. విశాల్ చాలా సందేశాత్మక చిత్రాలు తీస్తూ వస్తుంటాడు హీరో విశాల్. సో, ఈ సినిమాలో కూడా మెసేజ్ చెప్పాడనే భావించొచ్చు. హిలరీకి ఎట్లా ఆడకట్టించాడు, బ్లాక్ మార్కెటింగు, టీవీ ఛానల్స్, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని వ్యవస్థను ఎట్లాగ దోచుకు తింటున్నారు, ప్రజల్ని ఎట్లా పీడించి ద్రోహం చేస్తున్నారు, వాటిని ఎట్లా అరికట్టాలనే దాని మీద హీరో వెళ్తూ ఉంటాడు. ఈ విషయాల సినిమాలకు సంబంధించి ఓవరాల్‌గా తను మొదటి నుంచి పందెంకోడి నుంచి ఇప్పుడు దాకా మదగజరాజు వరకు మనం చూసినప్పుడు ఎప్పుడు ఛాలెంజింగ్‌నే ఉంటది. ఇట్లా హీరోకి విలన్‌కి మధ్య ఛాలెంజింగ్‌నే ఉంటది. ఇట్లా హీరోకి విలన్‌కి మధ్య ఛాలెంజింగ్ లాగా ఫైట్ పోటాపోటీగా ఉంటుంటది. సో, ఛాలెంజింగ్‌లు ఉంటాయి. ఈ సినిమాలో కూడా కొనసాగింది ఆ ట్రెండ్. విశాల్ సినిమాలన్నీ అలానే హీరోకి విలన్‌కి మధ్య ఉంటది. ప్లస్ పందెంకోడిలో హిలన్‌ని ఓడించి నీ జీవితకాలంలో నా మీదకి ఎప్పుడూను రా అని ఛాలెంజ్ చేసి వెళ్తాడు విశాల్. ఈ సినిమాలో కూడా దాదాపుగా ఆ తరహానే ఉంటుంది. విశాల్ సినిమాలన్నీ ఆ తరహానే హీరో విలన్‌కి ఎప్పుడు ఓడిస్తూ సినిమా క్లైమాక్స్‌లో చివరి సీన్‌లలో నీ జీవితకాలంలో రా అన్నట్టుగా ఉంటున్నది. సో, ఆ విధంగా ఈ సినిమా ఉంటుంది. సో, పాటలు, ఫైట్‌లు, డాన్సులు బాగున్నాయి. వరలక్ష్మి రొమాంటిక్ సీన్స్‌లా పండించిందని అనిపించవచ్చు. మధ్య మధ్యలో యువతకి ఆకట్టుకునే సీన్స్. అదేవిధంగా అంజలి ఒక ఆత్మగౌరవం గల మహిళగా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. సో, లవ్ స్టోరీకి సంబంధించి ఫస్ట్ హాఫ్‌లో అంజలిని ప్రేమిస్తున్నటువంటిది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఇద్దరు భార్యల్లాగా ఇద్దరు లవర్స్‌తోనే క్లైమాక్స్ ముగుస్తుంది. సో, ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా బాగుంది. మీ సమయము, డబ్బులు వృధా కావు. వీలుంటే తప్పక చూడండి. సో, విశాల్ ఈ సినిమాకి సంబంధించి చాలా యాక్షన్ సన్నివేశాలు, ఆ సీనరీస్‌లో సినిమా షూటింగ్‌లో కింద పడి పెద్ద ఎత్తున గాయాలైనయని మన పత్రికల్లో, ఛానల్స్‌లో మనం చూసాం. సో, ఏదేమైనప్పటికీ కూడా హీరోలకు సంబంధించి డోపులు పెట్టుకుంటేనే బెస్టు. అంతంత ఎవరు చనిపోవాలని మనం అనుకోకూడదు. డోపులు పెట్టుకుంటే పెద్ద ఇదేం కాదు. సో, అంత రిస్కీ ఫైట్స్, అంత రిస్కీ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాలని చేయటం ఒక్కోసారి ఏమైనా మనిషి ప్రాణాలే పోతాయి కాబట్టి సినిమా కోణంలో కొన్ని సన్నివేశాలు డోప్ సీన్స్ పెడితే పెద్ద ప్రాబ్లం లేదు. గ్రాఫిక్స్ పెట్టిన ప్రాబ్లం లేదు. హీరో విశాల్ తనకు జరిగినటువంటి
సినిమా ఇంజ్యూరీసా? లేకపోతే సిక్ సంబంధించినటువంటి కోలుకున్నాడని భావిస్తాను. ఎందుకంటే తర్వాత ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి వీడియోస్ మంచి క్యూర్‌గా కనిపించినప్పుడు సంతృప్తిగా అనిపించింది. సో, విశాల్ హీరోగానే గాకుండా ఏవైనా వరదలొచ్చినప్పుడు గానీ, ఇంకేమన్నా తుఫాన్‌లొచ్చినప్పుడు గానీ, ఏమైనా సందర్భాలొచ్చినప్పుడు, ప్రజలకి ఏమైనా కష్టం కలిగినప్పుడు పెద్ద మనసుతోని, ఒక పెద్దన్నలాగా, ఒక మానవతావాదిగా, ఒక మంచి మనిషిగా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చిన మనం చూస్తాం. అదేవిధంగా సోనూ సూద్ గూడా చాలా ఫండ్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వందలాది, వేలాది కోట్ల రూపాయలు. సో, అట్లా ఫిల్మ్ ఇండస్ట్రీలో గూడా కొంతమందున్నారు. సో, ఆ విధంగా ఉన్నది. సో, సినిమా ఇండస్ట్రీలో గూడా కొంతమంది అసలే ఉన్నోళ్ళ సంగతి వదిలేయండి గానీ, సినిమా ఇండస్ట్రీలో గూడా చాలామంది హీరోలు, అనేక మంది సినీ నటులు ప్రజలకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు అది వాళ్ళ కష్టంగా భావించి సహాయ కార్యక్రమాలు, సహాయక చర్యలు వాళ్ళ చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. సో, వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇక సినిమాకి సంబంధించి పైరసీ అనేది దానికి వ్యతిరేకం. ఎందుకంటే అనేక డిపార్ట్‌మెంట్లు అందులో పనిచేస్తా ఉంటాయి. పైరసీ చేయటం వల్ల అంటే అనేక డిపార్ట్‌మెంట్లంటే ఒక సినిమా చేయాలంటే హీరో, విలను, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇట్లా గాకుండా కమెడియన్సే గాకుండా ఇంకా స్క్రీన్ వెనక భాగంలో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, నిర్మాత ఇంకా అనేక మంది ఎడిటింగ్ దగ్గర నుంచి ఇంకా అనేక విభాగాలు పనిచేస్తా ఉంటుంటాయి ప్రత్యక్షంగా, పరోక్షంగా. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అనేక విభాగాలకు సంబంధించినటువంటిది. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామందికి కార్మిక వర్గానికి కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో పైరసీకి నేను ఎప్పుడు వ్యతిరేకమే. నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఇప్పుడు వ్యతిరేకం, భవిష్యత్తులో కూడా వ్యతిరేకమే. సినిమాని పైరసీ చేయకుండా థియేటర్‌లో చూడండి. సో, ఆ విధంగా ఈ సినిమాని విజయవంతం అయిందని భావిస్తున్నా. విజయవంతం అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. సో, మీ సమయము, డబ్బులు వృధా కావు. తప్పకుండా ఈ మూవీని చూడండి. సుమారుగా 12 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన ఇంత ప్రాజెక్టు మధ్యలో అనివార్య కారణాల, సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినా దాన్ని కంప్లీట్ చేసి అంటే 12 సంవత్సరాల క్రితం సినిమాలాగే ఉండదు. లేటెస్ట్ 2025 రిలీజ్ నాటికి ఉన్నటువంటి మూమెంట్స్, ఆ సీన్స్, డ్రెస్సులు, సెట్టింగ్స్ అవన్నీ కూడా అట్లనే ఉంటాయి. సో, కథ గ్రామీణ నేపథ్యంలో జరిగినటువంటి కథగా హీరో అందరికీ హెల్ప్ చేసే ఇదిగా ఫస్ట్ నుంచి చివరి దాకా అందరికీ అండగా ఉండేటువంటి ఇదిగా విలన్ దగ్గరికి వచ్చేసరికి రాజీ పడిన పోరాటం చేసి తన స్నేహితుల కోసం రాజీ పడిన పోరాటం చేస్తూ ఉంటాడు. తను చివరికి తన స్నేహితులకి పోయిన ఉద్యోగం ఇప్పించి నష్టపరిహారం భర్తీ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోసుకుంటుంది. సో, తమిళ్‌లో ఇది ఇప్పటికే బాగా ఆడుతున్నట్టుగా టాక్ వినపడుతుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తా ఉన్నారు. సో, థ్యాంక్ యూ అండ్ ఆల్. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి. సో, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. మీరు కూడా మీ కామెంట్స్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.